హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడి న్యూస్. మీకోసం కొత్త వీడియో చూస్తున్నారు కదా. మనం ఇది బల్జిపేట వెళ్తూ ఉన్నాం అనమాట. బల్జిపేటకు దగ్గర మెయిన్ బల్జిపేటకు ఒక 10 kmలో 150 ఎకరాలు ల్యాండ్ అనేది సూపర్ డూపర్ ల్యాండ్. ఇంతవరకు ఎంత మంచి ల్యాండ్ నేను ఎప్పుడు చూడలేదు. అంత మంచి ల్యాండ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ ల్యాండ్ అని మనం విజిట్ చేద్దాం. చాలా బాగుంది ల్యాండ్ అయితే. ఎంత బాగుందంటే నాకే చూడముచ్చట అనిపించింది. ఇది ఏరు అనమాట. మనకి చాలా పెద్ద ఏరు, జీవనది. ఇప్పుడు కూడా 360 రోజులు కూడా వాటర్ పారుతూనే ఉంటుంది. అంత మంచి జీవనది. ఈ ఏటిగట్టునే మనకి ఆ భూమి కూడా ఉందన్నమాట. ఈ ఏరు కూడా మనం చూడవలసిన భూమికి వెనక్కి వస్తుంది. ఇదనమాట ఇక్కడ నుండి స్టార్టింగ్ బిట్. చూశారు కదా, 150 ఎకరాలకి స్టార్టింగ్ రోడ్ స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుండి అలాగా మీకు ఏదైతే పంట పొలంలో కనిపిస్తుందో ప్లెయిన్గా అదంతా రోడ్డు వెంబడి బండితో వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో. సో ఎకరా 22 లక్షలు చెప్తున్నారు, కానీ 20కి ఇస్తామన్నట్టు మనకి మీడియేటర్లు చెప్పారు. సో చూడండి ఎంత అంటే అంత బాగుంది. మొత్తం టోటల్ 150 ఎకరాలు, ఒకరే ఓనరు. సో చాలా అంటే చాలా బాగుంది. మనకి ఏ పంటకైనా పనికొస్తుంది. పామ్ ఆయిల్ కావచ్చు, లేదంటే ఎటువంటి కమర్షియల్ పంట అయినా పండించుకోవచ్చు. బ్లాక్ సాయిల్, నల్ల రేగడి నేలలు. వాటర్ 30 అడుగులకే పడుతుంది. ఇక్కడ బోర్లు అవసరం కూడా లేదు. ఎందుకంటే భూమి మధ్యలో పిల్ల కాలువ, తోటపిల్లి పిల్ల కాలువ వెళ్తుంది. 360 రోజులు వాటర్ పుష్కలం. ఆ కాలువ కూడా మీకు చూపిస్తాను. సో ఎంత బాగుందంటే వాతావరణం అంతే మంచిగా ఉంది. చాలా అంటే చాలా నచ్చిందండి. రోడ్లు వైడ్ కానీ భూమి ఒకటే లెవెల్లో ఉంచారు. అంటే కొన్నప్పుడు అప్ అండ్ డౌన్ అనొచ్చు, లెవెల్ చేసి ఉంచారు అన్నమాట. అంత బాగా చేశారు. ఎవరైనా కానీ పెద్ద పార్టీ ఒకటే ఎసెట్, ఒక 100 ఎకరాలు 150 ఎకరాలు ఒకే ఎసెట్ ఉండాలి, ఎటువంటి ఇబ్బంది రాకూడదు, రికార్డు పక్కా ఉండాలి అనే వాళ్ళు ఎవరైనా మనకు కాల్ చేయవచ్చు. పక్కా ల్యాండ్ రికార్డు కూడా మేము వెరిఫికేషన్ చేసాం. పేపర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. పేపర్సు, మ్యాపు, స్కెచ్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ల్యాండ్ అయితే సూపర్గా ఉంది. అయితే 100 ఎకరాలు రిజిస్ట్రేషన్కి రెడీగా ఉంది. ఒక 25 ఎకరాలు అగ్రిమెంట్ మీద ఉంది. సో 25 ఎకరాలు అనేది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో అది దీని యొక్క పరిస్థితి. సో అంతా కూడా నల్లరేగడే. చాలా ఉంటే చాలా బాగుంది. ఈ టైంలోనే వాటర్ చాలా ఎక్కువగా అక్కడ కనిపిస్తుందంటే మే నెలలోనే ఎక్కువగా వాటర్ కనిపిస్తుందంటే మిగతా నెలలో వాటర్కి ఇబ్బంది లేదని దాని అర్థం. సో అంత బాగుంది. సో పామాయిల్, మీకు అక్కడ పామాయిల్ హద్దు చూశారు కదా, అంతవరకు కూడా ఈ భూమి కనుచూపు మేరలో కనిపిస్తుంది. 150 ఎకరాలు ఒకేసారి చూడడం నాకు కూడా ఎంత ప్లెయిన్గా చూడడం అంటే ఆకు ఏదో ఒకటి వేసి ఉంటారు, కానీ ఇక్కడ మొత్తం ముందు వరి పండించినట్టున్నారు, మొత్తం తీశారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి దున్నుతూ ఉన్నారన్నమాట పొలం అంతా ఎక్కడిదక్కడ. అది మళ్ళుగానే ఉన్నాయి. వాటర్ పుష్కలంగా ఉంది. ఎంత కావాలంటే అంత వాటర్, ఎక్కడ కావాలంటే అక్కడ పాయింట్ ఉంది. సో చూశారంటే కొని తిరిగి వెళ్ళరు. డబ్బుల దగ్గర రేటు దగ్గర పోవాలి తప్ప భూమికి ఈ వంక ఉందని చెప్పలేం. అంటే అంత ఫెయిర్గా ఉంది భూమి అయితే, అంత బాగుంది కూడా. సో నేను చూసి ఆనందం పొందింది ఫస్ట్ టైం అన్నమాట. 150 ఎకరాలు మనం చేయి చూపిస్తున్నాం కదా, అవి హద్దులు అన్నమాట. అటు పామాయిల్ తోట అలాగా హద్దు, అలాగే అలాగా సింగిల్ చెట్లు ఉన్నాయి చూడండి అక్కడ, నీలగిరి, ఆ నీలగిరి హద్దు భూమి. సో మొత్తం తిరగలేం కదా 150 ఎకరాలు. సో నా ఈ వేలితో చూపిస్తాను, అందుకని హద్దులు కూడా చూడండి. అట్లా పామాయిల్ జూమ్లో చూద్దాం ఒకసారి. జూమ్లో చూస్తే ఎంత దగ్గర ఉందనేది మీకు అర్థమవుతుంది అనమాట. అవ్వ ఇది ఎలాగే పామాయిల్కి జూమ్లో చూపిస్తే మీకు పొలాలు ఎంత దేనికి కనిపిస్తున్నాయి అనేది అంత దూరం నుండి మనం జూమ్లో చూపించాం. అలాగే ఇటువైపు మనం వెళ్దాం ఒకసారి. ఇటువైపు కూడా మీకు హద్దులు చూపిస్తే మీకు నచ్చుతుంది. ఇది షెడ్ భూమిలోదే.
ఈ భూమి తాలూకులదే షెడ్ అవన్నీ అక్కడ కావాల్సిన మెటీరియల్ అంతా అక్కడ దాచుకుంటారు అన్నమాట. ప్రతిరోజు ఇంటిని తెచ్చుకోలేరు కదా, 150 ఎకరాలకి ఇక్కడే ట్రాక్టర్లు ఉంటాయి, మిషనరీ ఉంటుంది, అన్ని రకాలు. ఇప్పుడు అవతల వైపు వెళ్ళి కూడా చూద్దాం. ఇది రోడ్డు అనమాట, మనం వచ్చిన రోడ్డు. ఇది ఒక 20 అడుగుల రోడ్డు అనమాట. సో చూసారు కదా, కొద్దిగా లెవెల్ చేసుకుంటే ఇంకా పెద్ద రోడ్డు అవుతుంది. మన భూములే కాబట్టి రోడ్డుకి ఇబ్బంది ఏం లేదు. ఇది నీలగిరి మాత్రం ఈ భూములు తాలూకులు కాదు, నీలగిరి తప్పితే ఇంత కూడా. సో ఇది చూసారు కదా, షెడ్లో ప్రతి మిషనరీ ఉందన్నమాట. వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని పనిముట్లు అక్కడ ఉంచుకుంటున్నారు. ట్రాక్టర్ చూసారు కదా, అలాగా చేపల చెరువు ఈ కరెంట్ చూసారు, ఆ కరెంట్ లైన్ అలా చివరికి వెళ్ళిపోయి చివరి చెట్లు వరకు కూడా వీళ్ళ హద్దు. మొత్తం 150 ఎకరాలు, 100 ఎకరాలు కూడా మనకి ఇస్తారు. కాబట్టి 100 ఎకరాలు కావాలి అనుకున్న వాళ్ళు నాకు ఖచ్చితంగా కాల్ చేయవచ్చు. చాలామంది పెద్ద పెద్ద పార్టీలు చాలాసార్లు అడిగారు. ఇప్పటి వరకు ఇంత ప్లెయిన్ ల్యాండ్ కానీ, ఇంత మంచి వాటర్ సోర్స్ ఉన్నది కానీ, 30 అడుగులకి వాటర్ పడడం అనేది అంత ఆశమాష విషయం కాదు. ఎందుకంటే 3 అంగుళాల వాటరు 30 అంగుళాల 30 అడుగుల్లో పడుతుంది. భూమి ఎలాంటిది, ఎంత వాటర్ సోర్స్ ఉంది అనేది మీరు బోర్లు 30 అడుగులకే పడుతుంది. ఇంత భారీగా వాటర్ ఇందులో ఉందంటే మీకు మిగతా కాలంలో వాటర్ అనే ఆలోచనే ఉండొద్దు అనమాట. సో అంత వాటర్, పుష్కలమైన వాటర్ ఉంటుంది. ఇదన్నమాట దీని పరిస్థితి. సో మనకి 22 లక్షలు చెప్పారు కానీ 20 లక్షలకే ఫైనల్గా వస్తుందని మనకి చెప్పారు. అంతేకాకుండా లోపల కూడా ఎలా దారి ఉందనేది ఒకసారి చెక్ చేయడానికి మనం వెళ్ళినట్లయితే లోపల కూడా ఎక్కడ పడితే అక్కడ మనకి చాలా మంచిగా ఉంది ల్యాండ్. అది కూడా దిగి మరి కూడా చెక్ చేసాం ఎలా ఉంది భూమి, పదునుగా ఉందా లేకపోతే తడిగా ఉందా పొడిగా ఉందా అని కూడా చెక్ చేసాం. పంటకైతే అనుకూలం. ఏ పంటకైనా మీరు బోర్లు ఎక్కడికక్కడ మోటార్లు చూసారు కదా, ఇది కాలువ, భూమి మధ్యలో కాలువ వేశారు. ఆ కాలువ అనేది ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు మీకు వాటర్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది కదా. మనం ఎక్కడ దాచి మూసిన వీడియోలు పెట్టినవి కాదు, మనం విజిట్ చేసి నేనే స్వయంగా తీసిన వీడియో ఇది. కాబట్టి మీరు నా ప్రతి పాయింట్ కూడా నమ్మొచ్చు. ఎందుకంటే అక్కడ రియాలిటీగా తప్పితే మామూలుగా నేనేది గుడ్డిగా చెప్పట్లేదు. చూసారు కదా, ఇక్కడ ఒక పాయింట్, అవతల ఒక పాయింట్, యువతల ఒక పాయింట్. అంతేకాదు బోర్లు కూడా ఎక్కడ పడితే అక్కడ, ఏ మడికి పడితే ఆ మడికి పాయింట్లు ఇస్తూనే ఉన్నది. ఇదిగోండి అక్కడ ఒక బోరు. అలా ఈ పొలం చుట్టూ తిరిగాం బండి మీద. మాకు ఇంకా అరగంట పైనే పట్టింది ఒక లైన్ తిరగడానికి. అంటే భూమి మొత్తం తిరగడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని రోడ్లు ఉన్నాయి, ప్రతి మడికి రోడ్డు ఉంది, ప్రతి మడికి రోడ్డు ఉంది. చూసారా, 150 అంటే ఒకటే ప్లెయిన్ ముక్క అనుకోవద్దు. సో ఏ మడికి వెళ్ళాలని కానీ రోడ్డు పోల్చారన్నమాట. కాబట్టి ఏ మడికి ఆ మడికి, ఏ మొక్కకు ఆ మొక్క పాయింట్ బోరు. ఇదంతా కూడా ఒక రోజులో అయిపోయే ప్లానింగ్ కాదు. చాలా కష్టపడ్డ రైతు, ₹1 ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా చేయించారు. సో ఆయన బేరమాడంలో తప్పు లేదు. సో మనకు కూడా ఆ కష్టం అనేది నేరుగా వచ్చి చూసినట్టయితే కనిపిస్తుంది. భూమి నల్లరేగడి అనేది చూస్తాను అన్నమాట, ఎలా ఉంది ఏంటి అని పరిశీలించాను. సో భూమి అయితే చాలా సత్తువైంది, చాలా బాగుంది, అదనమాట పరిస్థితి. సో ఎవరైనా కానీ మనం కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. పెద్ద పార్టీలైనా పర్వాలేదు, ఇది ఫెయిర్ ల్యాండే, ఎటువంటి డీ లేదు. ఫస్ట్ డీ లేనిది ఇన్ని 100 ఎకరాల్లో డీ లేని భూమి చూడడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. ఇలా డీ లేని భూమిని నేను ఎప్పుడైతే చూడలేదు. 150 ఎకరాల్లో ఎంతో కొంత డీ ఉంటుంది, అలాంటిది డీ లేదు ఇందులో. అది గొప్పతనం. కాబట్టి ఆయన ఎంత రీసెర్చ్ చేసి ఎన్నాళ్ళు కష్టపడి 2012లో కొన్నారనమాట. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది, 13 సంవత్సరాలు జర్నీ ఆయన చేశారు. సో ఈ జర్నీలో నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంది కానీ కొట్టుకుపోతాయి. కాబట్టి రికార్డ్ అనేది ఫెయిర్, మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. నా మాట మీదగా వెళ్ళకుండా కూడా మీరు రీసెర్చ్ కూడా మీరు చేసుకోండి. నా మాట కూడా నమ్మొద్దు.
ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పడం అనేది నా బాధ్యత. ఎందుకంటే పక్కా కమిషన్ నేను తీసుకుంటున్నాను కాబట్టి, కమిషన్‌కి వర్క్ చేస్తాను కాబట్టి ఏదైనా ఎవరినైనా నమ్మొద్దు. సో, నేనే కాదు. మీ పని మీరు చేసుకోండి. నేనైతే ఉన్నది చెప్తాను. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా వెంటనే చెప్పేస్తాను. సో, నేను కమిషన్‌కే కాదు రిలేషన్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో, కాబట్టి మీరు ఎవరైనా గానీ నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఫెయిర్‌గా వచ్చి నా నెంబర్‌కి కాల్ చేయండి. పిన్ పాయింట్లు అడగొద్దు దయచేసి. పిన్ పాయింట్ నేను నిజాయితీ అయిన మీడియేటర్‌ని, నేను చూపించేస్తున్నా నా పార్టీకి, నీకు డబ్బులు ఇచ్చేస్తున్నా అని చాలామంది చెప్తున్నారు. అదైతే రాంగ్ అండి. ఎందుకంటే నేను ఎళ్లి చూసింది దేనికి? నా కష్టంతో నేను చూపించడానికి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చెప్తారు? నాయుడు చూపించాడు, అలాగ ఎళ్ళామని చెప్తారు. అదే నేను చూపించానంటే పార్టీకి, నేనే బాధ్యత తీసుకుంటాను. సో, మీ పార్టీలు నేను ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయను. యాజ్ ఎ మీడియేటర్లు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఆ ముక్క చెప్తాననమాట. డైరెక్ట్ నాకు పార్టీలు ఎన్నో ఉన్నాయి. సో, వాళ్ళకి కూడా నేను డైరెక్ట్ చేస్తున్నాను. సో, కొంతమంది మీడియేటర్లు నన్ను కన్సల్ట్ చేస్తాను కాబట్టి ఆ విషయం చెప్తున్నాననమాట. ఎవరు కూడా మీడియేటర్లు చేయొద్దండి. డైరెక్ట్ పార్టీ నేనే కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇది మంచి ఏరియా, మన ఆంధ్ర ఏరియా. మనకి బొబ్బిలికి దగ్గర, బల్జిపేట దగ్గర. పాయింట్ అనేది నేను డైరెక్ట్ చెప్పను. నేరుగా పార్టీని నాకు కలవండి. నేను నేరుగా మీకు డైరెక్ట్ ఓనర్‌ని కలుపుతాను. మీకు నచ్చిన రేటుకి, నచ్చినంతగా మాట్లాడుకోండి. మీ సొంతం చేసుకోండి. మంచి భూమి మీకు రూపాయి కలిసొచ్చే భూమి. ఇంత మంచి భూమిని నా కళ్ళతో ఫస్ట్ టైం చూడడం. సో, అది మ్యాటరు. రోడ్డు కూడా ఎంత నీట్‌గా ఉందంటే అంత నీట్‌గా ఉంది. సో, చాలా బాగుంది రూట్ కూడా. ఇంత వేసవిలో కూడా మనకి అంత పచ్చగా ఉందంటే వాటర్ అనేది ఎంత పుష్కలంగా ఉన్నది. మీరు వచ్చి చూసి మనకి ఇది ఏదో ఒక మైనస్ చెప్పడానికి కూడా ఇక్కడ భూమి అనేది అంత ఉండదు. సో, వచ్చిన వాళ్ళు రేటు దగ్గర తప్పితే మిగతా విషయాల్లో ఈ భూమి విషయంలో అయితే మాట్లాడలేరు. ఎందుకంటే రికార్డ్ క్లియర్, భూమి క్లియర్‌గా ఉంది. ఎక్కడ ఏ రోడ్డు ఎటు వెళ్ళాలంటే ఆ రోడ్డు అటు వెళ్ళింది. ప్రతి బిట్‌కి రోడ్డు ఉంది. సో, ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టి మరి ఏయించారనుకుంటున్నా. సో, ఆయనేమి నా ఫ్రెండ్ కాదు. ఆయన్ని పొగడటానికి. సో, అర్థం చేసుకోండి విషయాన్ని. సో, ఇదనమాట. ఇలా మట్టి రోడ్డు మనకి ఎంట్రీ వెళ్తది. ఇక్కడైతే ఎందుకు ఇంత డెవలప్‌మెంట్ అనేది చెప్పినట్లయితే ఇలాంటి రైస్ మిల్లులు 4, 5 ఉన్నాయి ఈ రోడ్‌లోనే. సో, అంత డెవలపింగ్ రైస్‌కైతే కాబట్టి మీరు ఎవరైనా గానీ కొనాలనుకున్న వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు చూశారు కదా! ఇది రెండో రైస్ మిల్లు. ఇలా 5 రైస్ మిల్లు ఒకే దగ్గర ఎప్పుడైనా చూసారా? అంటే ఇటు వరి ఎంత బాగా పండుతుందో రైస్ మిల్లులు అంత బిజినెస్ నడుస్తుందన్నమాట. ఇది మూడో మిల్లు. ఇలా ఎక్కడ పెడితే అక్కడ రైస్ మిల్లులున్నాయి. ఇంత మంచి భూమికి, ఇంత డెవలప్ అయిన భూమికి ఒక పార్టీతో కూడా తీసుకెళ్ళాను. ఆ పార్టీ కూడా ఓకే అన్నారు. రేటు దగ్గర వాళ్ళు కూడా సిట్టింగ్‌కి వస్తానన్నారు. మరి ఏమైద్దో చూద్దాం. అంతేకాదు మనం కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం. సో, ఎవరు డబ్బులు ముందిస్తే వాళ్ళకే అది సొంతం అవుతుంది కాబట్టి ఎంతో బాగుంది భూమి అయితే. మొత్తం అన్ని రకాలుగా మంచి ల్యాండ్. ఓకే. బోర్లు ఉన్నాయి. ఎన్ని బోర్లు అని కూడా అడగకండి. ఎందుకంటే అన్ని పాయింట్లు ఉన్నాయి. సో, ఎన్ని బోర్లు ఏంటి అనేది ఏం కాదు. మనం కొనాలి అనుకున్న వాళ్ళు బండి వేసుకొని వచ్చేయండి. విజిట్ చేయండి. మనం అన్న మాటకి ఏదైనా రాంగ్ ఉంటే నన్ను అడగండి ఖచ్చితంగా. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. ఏంటి ఇలాగ అయిందనేది ఇది చెప్పండి. హ్యాపీగా కొనుక్కోండి. రూపాయి ఎక్కువైనా కానీ ఇలాంటి భూములు కొనండి. ఎందుకు అడవుల్లోకి వెళ్ళి తుప్పలో, డొంకలో, వాటర్ లేనిదో ఇలాంటివి కొనుక్కోవడం, రికార్డులు బాగోపోవడం, తరాలు మన పిల్లలకు కూడా ఇబ్బంది కలుగుతుందనమాట. సో, అలాంటి భూములు కొని ప్రశాంతతను కోల్పోయే బదులు, అడ్వాన్స్ ఇచ్చి ప్రశాంతతను కోల్పోయే బదులు ఇలా ఫెయిర్‌గా డైరెక్ట్ ఓనర్‌ని కలిసి ఫెయిర్‌గా మాట్లాడుకోండి. మీకు నచ్చినంత నంది కొనండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ.